ఒక ఫ్యామిలీ వాతావరణాన్ని ఒక టోటల్ గా ఎన్నో స్టూడియోలు ఉన్నా మేమందరం ఒక అసోసియేషన్ కిందకు వచ్చి ఒక గ్రేటర్ పరిధిలో మా అసోసియేషన్ కున్న విలువల్ని మేము రాసుకున్న మా అసోసియేషన్ పరిధిలో ఉన్న నిబంధనలని అదేవిధంగా మేము అన్నదమ్ముల లెక్క కలిసిపోతామని చెప్పేసి ఇవాళ ఈ 10 జిల్లాలో ఒక గ్రేటర్ హైదరాబాద్కే కాదు మీరు 10 జిల్లాలకు నేను శాసించి చెప్పిన నేను గర్వంగా మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను మిత్రులు. ఎందుకంటే ఈ రోజుల్లో సొంత కొడుక్కి తండ్రి చెప్తున్నాడు, ఒక సొంత తమ్ముడికి అన్న చెప్తే ఈరాడు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకరు నల్గొండ నుంచి వచ్చారు, ఒకరు వరంగల్ నుంచి వచ్చారు, ఒకరు ఖమ్మం నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయి వ్యాపారం చేస్తూ ఎవరికి ఎలాంటి రక్త సంబంధం లేకుండా ఈ రోజు నా అసోసియేషన్ నేను చేసే కార్యక్రమానికి నా వంతు భాగస్వామ్యం వహిస్తా అని చెప్పేసి మీరు ఒక అసోసియేషన్ గా ఏర్పడి మీరు చేస్తున్న కార్యక్రమాలకు గాను ఏ ల్యాబ్ల వాళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ ఉన్న లోకల్ ల్యాబ్ల వాళ్ళే సహకరించట్లేరు. అలాంటిది మీకు మీ హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే ఎన్ని ల్యాబ్లు ముందుకు వచ్చి కోఆపరేషన్ చేశాయంటే మీ యొక్క మోరల్ వాల్యూస్ ఏంటి, మీ యొక్క అసోసియేషన్ ఏంటి, మీరు అసోసియేషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, మీ అసోసియేషన్ ఏ విధంగా ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు అనడానికి ఉదాహరణ మీకు ప్రతి ఒక్కరు ఇంతమంది మేమున్నాం మేము వెనక అని చెప్పేసి స్పాన్సర్ చేసి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారని చెప్పేసి వారందరూ కూడా మా నల్గొండ జిల్లా అసోసియేషన్ తరఫున మీకు స్పాన్సర్ చేసిన పెద్దలకి అసోసియేషన్ ల్యాబ్లకి నెక్స్ట్ ప్రతి ఒక్క ప్రతినిధికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మిత్రమా. మరి ముఖ్యంగా వారందరికీ ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే ఒక ల్యాబ్లో ఒక ఫోటోగ్రాఫర్స్ అయితే కెమిస్ట్రీ మన ఇద్దరి మధ్యనే ఉంటుంది. ఒక ల్యాబ్కి మనం ప్రింటింగ్ ఇస్తేనే ల్యాబ్ వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళు కోఆపరేషన్ చేస్తేనే ఫోటోగ్రాఫర్ డెవలప్ అవుతాడు. మరి అలాంటి పరిస్థితిలో మరి అలా ఈ మంచి వాతావరణంలో ఈ రోజున ఈ అసోసియేషన్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఈ రోజు ఉదయం నేను 8 గంటలకు ఇక్కడికి రావాలని చెప్పేసి 150 కిలోమీటర్లు ఒక నలుగురము మా కార్యదర్శి నేను మా సూర్యాపేట వైస్ ప్రెసిడెంట్ మరి సహాయ కార్యదర్శి నలుగురం కలిసి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, అసలు ఏంటి ఈ వాతావరణము, ల్యాబ్ల వాళ్ళు స్పాన్సర్స్ చేయడం ఏంటి, ఒకే వేదిక మీద 4 అసోసియేషన్లు కలిసి పార్టిసిపేట్ చేయడం ఏంటి, ఇలాంటి ఇది మనం ఎంకరేజ్ చేయాలి. సేమ్ టైంలో మనం కూడా వెళ్ళి చూడాలి, చూసి మన నల్గొండ జిల్లాలో ఇలాంటి మంచి కార్యక్రమాలని ఒక ఫోటోగ్రాఫర్ సద్భావాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ముఖ్యంగా మరి ఇచ్చాను బ్రదర్. మరి ఇది వచ్చినాక నేను ఊహించిన దానికంటే కూడా ఇది ఫోటోగ్రాఫర్సా నేను 3 సార్లు అడిగాను, ఫోటోగ్రాఫర్సా ఇది లేదు అవుటింగ్ ప్లేయర్స్ వచ్చి ఆడుతున్నారని నాకు డౌట్ వస్తుంది అని చెప్పేసి. అంటే ఎన్ని ఎథిక్స్ ఎంత డెడికేషన్ గా ఆడుతున్నారంటే ఒక ఫోటోగ్రాఫర్ గా ఏదో టైం పాస్ కి ఆట పెట్టాము మేము ఆడిపోతాము, శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నారు, కాశీ గారు గేమ్ పెట్టారు, ల్యాబ్ లో వాళ్ళు స్పాన్సర్ చేశారని కాకుండా మీరు నా అసోసియేషన్ నుంచి వచ్చారు, రామంతపూర్ నాచారం బోర్డు నా అసోసియేషన్ గెలవాలని పనిచేశారు చూసారా, దానికి మీ అందరికీ. ఎందుకంటే ఇంతకుముందు ఆడుతుంటే చూశాను కింద పడడం అనేది మనం ఏదో లైవ్ లో టీవీలో చూస్తుంటాం, కానీ యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసే వ్యక్తి కూడా ఒక రన్అట్ అవుతా ఒక క్యాచ్ పట్టడానికి కనీసం నేను దెబ్బలాడుతున్నా అని చెప్పి చూడకుండా కూడా మీరు ఆడారు చూసారా, హ్యాట్సాప్ బ్రదర్. ఏదేమైనప్పటికీ మరి ఈ రోజు మరి ముఖ్యంగా నేను చెప్తున్నాను బ్రదర్, ఇవాళ 10 జిల్లాలలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రామంతపూర్ అసోసియేషన్ గురించి నాకు ఒక విషయం తెలిసింది. 200 మీటర్ల పరిధిలో ఒక స్టూడియో పెడితే అక్కడ స్టూడియో మీరు ఏ విధంగా పెడతారని చెప్పేసి నేను అంతో ఇంతో మాట్లాడో రాజకీయంగా తిరుగుతుంటాను, కాసన్నకు నాకు పరిచయం ఉందని తెలవక మాకు ఫోన్ చేసి ఇక్కడ ఒక అతను 200 మీటర్ల లోపల షాప్ పెడితే మమ్మల్ని పెట్టియట్లేరు, మీరు ఎమ్మెల్యే తోటి కానీ మినిస్టర్ తోటి కానీ ఫైనల్ చేయాలని చెప్పారు. అంటే ఒక ఫోటోగ్రాఫర్ గా ఒక అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఒక అసోసియేషన్ గా మనం కమిటీగా ఉంటే ఒక మినిస్టర్ దాకా ఒక ఎమ్మెల్యే దాకా ఫైర్ పోయిందంటే మన సత్తా ఏంటి, మన అసోసియేషన్ సత్తా ఏంటి. నేను ఆ రోజు నాకు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యానంటే ఆ మిత్రుడు ఎవరో కాదు, కాశీరత్నం అనే మిత్రుడు వన్ ఆఫ్ నా పార్ట్. ఎందుకంటే ఈ రోజు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నానంటే వన్ ఆఫ్ తెలంగాణ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కాసన్న కూడా వన్ ఆఫ్ ది పార్ట్. ఎందుకంటే మా దగ్గర కూడా గొడవలుంది, అసోసియేషన్ ముందుకు పోయిన పరిస్థితిలో ఈ రోజు నేను ఇక్కడ గెస్ట్గా ఏ విధంగా వచ్చానో ఆ రోజు జిల్లా ఎలక్షన్లు జరిగేటప్పుడు అన్నగారు ఇక్కడ మేము మాట్లాడుకుంటే ఎవరు వినరు, మీరు
రాష్ట్ర బాడి నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ కొంతమంది వచ్చి ఇక్కడ వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి, మన సంఘం ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు కూడా ఇదే ఒక రోజు మొత్తం కూడా పనిచేయడం